బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ లో రాజకీయం మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎం బంధువు చంపై సోరెన్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశమై కాషాయ తీర్థం పుచ్చుకుంటారని, ఆయనతో పాటు కొందరు అధికార పార్టీ జేఎంఎం ఎమ్మెల్యేలు కూడా చేరుతారని తెలుస్తోంది. తాను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉంటానని శనివారం చంపై సోరెన్ కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం పూర్తవుతోంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించి పరిస్థితులను సమీక్షించింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటే జార్ఖండ్కు షెడ్యూల్ ప్రకటిస్తారని భావించిన సీఈసీ వాయిదా వేసింది. జార్ఖండ్లో పరిస్థితులను పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో అసెంబ్లీ పదవీ కాలం కూడా ముగుస్తున్న నేపథ్యంలో అక్కడి రాజకీయం మారుతోంది. ఈ స్వల్ప కాలంలో తమ శాసన సభ్యత్వంపై వేటుపడే అవకాశం ఉండదని కొందరు జేఎంఎం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. బీజేపీతో టచ్లోకి వెళ్లారు. వాళ్లకు చంపై సోరెన్ నాయకత్వం వహిస్తున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, చంపై సోరెన్ బీజేపీలో చేరుతారంటూ కూడా ప్రచారం అయితే సాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కంప్లీట్ అప్డేట్స్ ఎప్పటికొచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు శివ? రైట్ ప్రసన్న, జార్ఖండ్ ప్రభుత్వంలో మళ్ళీ ముసలం మొదలైంది. జార్ఖండ్ రాజకీయాల్లో మాజీ సీఎం చంపై సోరెన్ హేమంత్ సోరెన్కు షాక్ ఇవ్వబోతున్నారంటే తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మాత్రం అర్థమవుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి చంపై సోరెన్ ఢిల్లీ పయనమయ్యారు. బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ అగ్రనేతలను కలిసేందుకే ఢిల్లీకి వస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా హేమంత్ సోరెన్కు చంపై సోరెన్కు మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. అంటే గత అరెస్టు సందర్భంగా గతంలో ఎప్పుడైతే హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారో ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ 6 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ బాధ్యతలు చేపట్టే క్రమంలో అనేక మంది వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా ఫైనల్గా చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ స్థానంలో నిలబెట్టారు. తర్వాత ఇటీవల బెయిల్పై విడుదలైన హేమంత్ సోరెన్ మళ్ళా ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ సందర్భంలో కూడా చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి విముఖత వ్యక్తం చేశారు. అయిష్టంగానే చంపై సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి కూడా ఒకవైపు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా హేమంత్ సోరెన్కు సహకరించడం లేదు. తనకంటూ ఒక కోటరీని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనేది గతం నుంచి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దానిలో భాగంగానే ఎన్నికలు కూడా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగానే తనకంటూ సపరేట్ కోటని ఏర్పాటు చేసుకుని తనకంటూ ఒక అనుచర వర్గాన్ని క్రియేట్ చేసుకుని వేరే పార్టీకి వెళ్లడం ద్వారా తనకంటూ ఒక సముచిత స్థానం లభిస్తుందని యోచిస్తున్న చంపై సోరెన్ వర్గం బీజేపీతో టచ్లోకి వెళ్ళింది. దానికి సంబంధించి ఇప్పటికే అంతర్గతంగా చర్చలు కూడా ముగిసాయి. దానిలో భాగంగానే కొన్ని కీలక చర్చలు జరిపేందుకు ఢిల్లీ వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ ఆయనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు చంపై సోరెన్ మరికొంతమంది అనుచర వర్గం ఢిల్లీ బయలుదేరి వచ్చారు. ఇటు బీజేపీకి సంబంధించిన బీజేపీ అగ్రనేతలతో కలిసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇటు జార్ఖండ్కు ఎన్నికల కో ఇన్ఛార్జిగా ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఆయనతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ హేమంత్ సోరెన్కు సంబంధించి గతంలో జైలుకు వెళ్ళిన సందర్భంలో చంపై సోరెన్ 6 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు, సక్రమంగా నిర్వర్తించారు. చాలా అభివృద్ధికి సంబంధించి కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నారు, సక్రమ మార్గంలో పాలన కొనసాగించారనే కితాబ్ అయితే చంపై సోరెన్కు హిమంత బిశ్వ శర్మ ఇస్తున్నారు. అంటే తమ పార్టీలోకి ఆహ్వానిస్తూనే ఇండైరెక్ట్గా తమకు తెలియదంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే జార్ఖండ్ రాజకీయాల్లో మరొకసారి హేమంత్ సోరెన్కు చంపై సోరెన్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఎన్నికల జైలుకు వెళ్లే సందర్భంలో కూడా కుటుంబంలో కూడా ఈ ముఖ్యమంత్రి పదవి గురించి కొంత వివాదం నెలకొంది. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని గతంలో అందరూ అనుకున్నారు హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లిన సందర్భంలో. కానీ కల్పనా సోరెన్ ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు, నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ హేమంత్ సోరెన్ అన్న భార్య సీతా సోరెన్
వ్యతిరేకించిన నేపథ్యంలోనే కుటుంబంలో కాకుండా బయట వ్యక్తికి చెంపై సోరెన్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చెంపై సోరెన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకి జేఎంఎం పార్టీని వీడి బీజేపీలో సీతా సోరెన్ చేరారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా చెంపై సోరెన్ మళ్ళీ బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. త్వరలోని అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో జేఎంఎంకు ఎంతవరకు నష్టం జరగబోతుంది చెంపై సోరెన్ పార్టీ వీడుతుంటే అనే దానిపై కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. జేఎంఎం పార్టీ నుంచి చెంపై సోరెన్ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే మాత్రం 14 సీట్లలో స్థానాల్లో ఆధిపత్యం చెంపై సోరెన్కి ఉంది అనేది ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 37 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటువంటి నియోజకవర్గాల్లో చెంపై సోరెన్ బీజేపీలోకి రావడం వల్ల గిరిజనుల ఓట్లన్నీ కూడా తమకే వస్తాయి. చెంపై సోరెన్ను ఏ విధంగా పార్టీలోకి తీసుకురావాలనేది ఆపరేషన్ ఆకర్షణ కమలం ప్రారంభించింది. దానిలో భాగంగానే ఇప్పటికే చర్చలు అయితే ముగిశాయి. అంతర్గత చర్చలు డైరెక్ట్గా బీజేపీ అధిష్టానం పెద్దలతో కలవడం ద్వారా చెంపై సోరెన్ ఎప్పుడు అధికారికంగా బీజేపీలో ఎటువంటి ప్రాతినిధ్యం అనేది ఎటువంటి సముచిత స్థానం అనేది చెంపై సోరెన్కి ఇస్తారు అనే దానిపై కూడా ఒక కీలక ప్రకటన అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక అధికారిక ప్రకటన బీజేపీలోకి ఎప్పుడు వెళ్తారు, ఎటువంటి సముచిత స్థానం చెంపై సోరెన్కి ఇస్తారు, వారి అనుచర వర్గానికి ఎటువంటి స్థానం కల్పిస్తారు అనే దానిపై మాత్రం చెంపై సోరెన్ ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జేఎంఎంకి సంబంధించి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోపే అంటే గత ఎన్నికల సందర్భంగా 2019 ఎన్నికల సందర్భంగా 81 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 41 రావాల్సి ఉంది. ఇటు జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఇతర పార్టీలతో కలిపి మొత్తం 49 స్థానాలతో అధికారం చేపట్టింది జేఎంఎం. కానీ ఇప్పుడు మధ్యలో చీలిక తీసుకురావాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనేది ప్రధానంగా జేఎంఎం విమర్శిస్తూ ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు మరో 2-3 నెలల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అంటే మరో నెల రోజుల్లో షెడ్యూల్ కూడా రాబోతుంది. నవంబర్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యలోనే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు కూడా జేఎంఎం అయితే ఆరోపిస్తోంది. కానీ ఈలోపే చెంపై సోరెన్ బీజేపీ గుటికి చేరడం, వారి అనుచర వర్గాన్ని కూడా కొంతమందిని బీజేపీలోకి తీసుకుని వెళ్లేందుకు చెంపై సోరెన్ ప్రయత్నిస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ అయితే వచ్చారు, ఎవరిని కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.